ఈరోజు ఈ వేదిక మీద నుంచి శ్రీహరి గారికి, పర్ణికమ్మకు, ఇతర శాసనసభ్యులు నేను సూచన చేస్తున్నా. భూసేకరణకు సంబంధించి కొన్ని వివాదాలు, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ కూడా మనం 11 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలే. 14 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నా సరిపోతలేదు అంటున్నారు. రైతులను పిలిచి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఎంబడే వాళ్లకు నిధులు ఇవ్వండి. కొడంగల్లో 20 లక్షలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని అడుగుతున్నారు, తప్పులేదు. కానీ కొడంగల్లో కోస్గి పట్టణానికి ఆనుకొని ఉన్న ఖరీదైన భూములవి, వ్యవసాయం కాదు, బాగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండడం వల్ల అక్కడి వాళ్లకు మనం కొంత ఎక్కువ ఇచ్చినాం. ఈరోజు భూములు పోతున్న పేదలు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి అదనంగా. దాంతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. ఈరోజు మంత్రి గారు ఒక వారం 10 రోజులు సమయం కేటాయించి నష్టపోయే ప్రతి రైతును, భూమి కోల్పోయే ప్రతి రైతును పిలిచి మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేద్దాం. వాళ్ళని కలెక్టర్ గారితో అండర్టేకింగ్ ఇప్పించండి, మంచి నష్టపరిహారం ఇద్దాం. ఈరోజు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు నష్టం జరిగితే మాకు నష్టం జరిగినట్టే, పాలమూరు రైతాంగానికి నష్టం జరిగితే నాకు, శ్రీహరికి, పర్ణికమ్మకు అందరికీ నష్టం జరిగినట్టే. మీ నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము నష్టం జరగనివ్వం. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇప్పుడు కట్టుకోకపోతే, ఈ ప్రాజెక్టులను ఇప్పుడు నిర్మించుకోకపోతే, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, వాయిదాలు పడ్డ సంగమండ బండను పగలగొట్టి ఆ గ్రామీణ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకపోతే, వాయిదాలు పడుతూ వస్తున్న భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్లో మిగులు పనులు మనం పూర్తి చేసుకోకపోతే ఇంకా ఎప్పటికీ ఎవరు చేసేవాళ్ళు రారు. నా సూచన ఒక్కటే రైతాంగానికి, నారాయణపేట, మహబూబ్ నగర్ కలెక్టర్లు కానీ ఇతర జిల్లా కలెక్టర్లకు వెళ్ళండి, రైతుల దగ్గరికి మాట్లాడండి. వాళ్ళని మీ కార్యాలయం పిలిచడం కాదు, మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, రైతులతో మాట్లాడండి, వాళ్ళను ఒప్పించండి, వాళ్లకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ భూములను తీసుకుందాం. ఈరోజు నిధులకు ఇబ్బంది ఉన్నది, అయినా మన జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులను ఇస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, చిన్న చిన్న వార్తలు, కొంతమంది తప్పుడు వార్తలు, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మీరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించండి. అవకాశం పోతే మళ్ళీ రాదు.